ఓం నమ శివాయ నమ. ఇందిరాగాంధీ గారు బ్రేక్ఫాస్ట్ కోసం ఓ షెఫ్ పడ్డ పాటలు, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇందిరాగాంధీ గారు ఉదయాన్నే ఏం తింటారు, అడిగింది దొరక్కపోతే ఆ షెఫ్ ఏం చేశాడు, ఎంత కష్టపడ్డా చివరికి ఇందిరాగాంధీ వద్దకు చేర్చలేకపోయాడా, గోవాలో బొప్పాయి పండు కథేమిటి, ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజ్ గోవాలోని షెఫ్ సతీష్ అరోరా తన పుస్తకంలో పేర్కొన్న ఘటన ఇది. తాను ఇందిరాగాంధీకి బ్రేక్ఫాస్ట్గా బొప్పాయి పండ్లు ఇచ్చేందుకు ఎంతలా కష్టపడ్డాడో గుర్తు చేసుకున్నారు. ఓ యుద్ధమే చేసినట్టు తాను రాసిన స్వీట్స్ అండ్ బిట్టర్స్ టేల్స్ ఫ్రమ్ ఏ షెఫ్స్ లైఫ్ అనే పుస్తకంలో వివరించారు. ఇంతకీ ఆ షెఫ్ గెలిచాడా లేదా, అసలేం జరిగిందంటే, అది 1983 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారికి చోగం సమావేశం సందర్భంగా జరిగిన ఘట్టం. షెఫ్ అరోరా ఆ పుస్తకంలో 1983 సంవత్సరం నవంబర్లో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆధ్వర్యంలో గోవాలో దాదాపు 40కి పైగా కామన్వెల్త్ దేశాల నాయకులతో 48 గంటల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ సదస్సు వరల్డ్ టూరిజం మ్యాప్లో గోవాను ఉంచాలనే లక్ష్యంతో జరుగుతోంది. వారికి గోవా తాజా హోటల్లో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. నాయకులకు అందించే వంటకాల మెనూతో సహా ఇందిరాగాంధీ భోజన మెనూ కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. ఇందిరాగాంధీ బ్రేక్ఫాస్ట్గా బొప్పాయిలు తీసుకుంటారని ఆ మెనూలో ఉంది. గోవాలో అది కూడా నవంబర్ మాసం కావడంతో బొప్పాయిలు ఎక్కడా అందుబాటులో లేవు. అదీగాక ఆ కామన్వెల్త్ నాయకుల సదస్సు కోసం గోవా అంతటా టైట్ సెక్యూరిటీతో, పోలీసుల బందోబస్తుతో హడావిడిగా ఉంది. ఎక్కడెక్కడ మరమ్మతులు చేసి వీధి దీపాలు వెలిగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బయటకు వెళ్ళి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పోలీస్ చెకింగ్ దాటుకుని బయటకు వెళ్ళి తిరిగి రావడం మాటలు కాదు. దీంతో షెఫ్ బృందం బొప్పాయిలను ముంబై తాజ్ నుంచి తెప్పించే ఏర్పాట్లు చేసిందని అక్కడే 5 ఏళ్లుగా సేవలందించిన షెఫ్ సతీష్ అరోరా వెల్లడించారు. వచ్చిన పచ్చి బొప్పాయిలు తొందరగా పక్వానికి వచ్చేలా కాగితం చుట్టి ఉంచాను. అవి పక్వానికి మెల్లగా వస్తున్నాయి. ఇంకో పక్క ఇందిరాగాంధీ, ఆమె సిబ్బంది బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పడంతో ఎలా అందించాలో తెలియక కలవరపడుతున్నాం. ఎందుకంటే సరిగా పక్వానికి రాని పండ్లను వారికి ఎలా అందించాలో తెలియక ఒకటే ఆందోళన. ఇక లాభం లేదనుకొని ఆమెకు బ్రేక్ఫాస్ట్గా బొప్పాయిలు అందించేందుకు పోలీస్ జీపులో ఓ యుద్ధ వీరుడి మాదిరి గోవా మార్కెట్లన్నీ గాలించానని తెలిపారు అరోరా. చివరికి ఓ మార్కెట్లో పండిన బొప్పాయిలు కనిపించాయి. ఓ డజను బొప్పాయిలను తీసుకుని అదే జీపులో వస్తూ ఏదో సాధించిన వీరులా ఆనందంగా వచ్చా. కానీ చివరికి ఆ హోటల్ ప్రవేశించేందుకు హోటల్ సెక్యూరిటీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యులు అరోరాను అడ్డుకున్నారు. వాస్తవానికి వివరించి ఎంతగా బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. ఆ పండ్లలో పేలుడు పదార్థాలు ఉన్నాయేమో అని ప్రతి దానికి రంధ్రాలు పెట్టి చెక్ చేశారు. ఆ రెండూ చెక్ చేసి వదిలిపెట్టక మొత్తం అన్నింటినీ రంధ్రాలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఏదో రకంగా ప్రధాని ఇందిరాగాంధీ గారికి బ్రేక్ఫాస్ట్గా బొప్పాయిలు అందించేందుకు చేసిన యుద్ధం విజయవంతం కాకపోగా తమకు అత్యంత నిరాశనే మిగిల్చిందంటారు అరోరా. పైగా జీవితంలో మర్చిపోలేనంత టెన్షన్కి గురి చేసిన రసవత్తరం ఘట్టం అని
తన పుస్తకం స్వీట్స్ అండ్ బిట్టర్స్లో చెప్పుకొచ్చారు చెఫ్ అరోరా. నాయకులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వాళ్ళు మన ముందు సజీవంగా లేకపోయినా వాళ్ళ నిర్ణయాలు జీవితశైలికి అద్దం పట్టేలా కనిపిస్తాయి కదూ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.